సపరేట్ దర్శనాలు అంటే ఉన్నాయి కదా, ఉన్నాయి. మనకు ఒక మాట చెప్తాం, ఉండేది 3 క్యూ లైన్లు. 3 క్యూ లైన్లలో వాళ్ళు దర్శనం చేసుకుంటారు కదా. ఈ దఫా ఒక లైన్ పెంచాం. ఇప్పుడు వాళ్ళు వచ్చిన టికెట్ కొనాలనే బాధ లేకుండా ఒక ఉచిత క్యూ లైన్ పెంచాం కదా, 500ది రద్దు చేసి. కాబట్టి ఆ క్యూ లైన్ కూడా ఉంది, అన్నీ వాడుకోవచ్చు. సార్, స్టేట్ ఫెస్టివల్ కదా, దానికి బడ్జెట్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తుంది? ఈ యొక్క స్టేట్ ఫెస్టివల్స్లో మీకు అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి. మీరందరూ ఒక రాంగ్ నోషన్లో ఉన్నారు. ముఖ్యంగా మీడియా తెలుసుకుంటే జనం తెలుసుకుంటారు. స్టేట్ ఫెస్టివల్కి అంతా రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుందని కాదు. స్టేట్ ఫెస్టివల్లో ఎక్కడైతే ఆర్థిక వనరులు లేనటువంటి ఆలయాల్లో ఈ స్టేట్ ఫెస్టివల్ అని పెడతామో వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండదు. కాబట్టి ప్రభుత్వ పండుగగా జరిగేది గౌరవప్రదంగా జరపాలి అనే దాంతో కొంత మన దేవాదాయ శాఖ నుంచి నిధులు ఇస్తున్నమాట ఇటీవలనే ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిన మాట వాస్తవం. కానీ కనకదుర్గమ్మ అమ్మవారికి నిధుల కొరత అనేది మీకు నాకు ఉంటుందేమో, కానీ ఆ తల్లికి కొరత లేదు. ఆ తల్లికి అన్ని విధాల ఆర్థిక స్తోమత ఉంది. ఆమె ఉత్సవాన్ని ఆమె జరుపుకుంటుంది. ఒకవేళ నాకు జరగలేదురా నువ్వు కొంత ఇయ్యి అంటే అప్పుడు చూస్తాను నేను కూడా. రైట్, థ్యాంక్ యూ. బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వచ్చే వాళ్ళకి విఎంసీ దగ్గర హోల్డింగ్ పాయింట్ ఇచ్చారు సార్. ఇటు భవానీపురం నుంచి వచ్చే వాళ్ళకి హోల్డింగ్ పాయింట్ అన్నారు. అన్ని దగ్గరలో హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి మొత్తం పాంప్లెట్ చూసుకోండి. దానికి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ కూడా మళ్ళీ టెంపుల్ వాళ్ళు, కలెక్టర్ గారు, సిపి గారు ఇస్తారు, రూట్ మ్యాప్ ఇస్తారు, దాని ప్రకారం చేయండి. ఒక్క ప్రోటోకాల్ దర్శనం గురించి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే అంతరాలయ దర్శనం. మిగిలిన వారందరూ బంగారు వాకిల నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోయిన సంవత్సరం దాదాపు 13 లక్షలు అన్నాం. 13 లక్షల మంది అంటే 9 రోజుల్లో 13 లక్షలు అంటే దాదాపుగా 1,25,000, 1,40,000 మంది యావరేజ్న రోజుకి దర్శనం చేసుకున్నారు. అందరూ అంతరాలయంలోకి పోవాలంటే అది వీలు కానటువంటి పని. అందరూ కూడా బంగారు వాకిల నుంచే అమ్మవారి దర్శనం ఆశీస్సులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అలాగే ప్రతిరోజు సాయంత్రం ఏదైతే విఐపి స్లాట్ కోసం పెట్టామో ఎక్కువ విఐపీలు ఉండరు కాబట్టి ఆ వచ్చేటువంటి వాళ్ళలో మామూలుగా వచ్చే సామాన్య భక్తుల్లో ఉన్న వృద్ధులు, వికలాంగులు వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసుకొని ఆ దర్శనంలోనే బంగారు వాకిల నుంచి చూపించి తీసుకుపోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రత్యేకత ఇవ్వడం జరిగింది. సాయంత్రం 4-5 గంటల మధ్య వృద్ధులకి, వికలాంగులకు. అలాగే దర్శనం టిక్కెట్ల వ్యవహారం వచ్చినప్పుడు పోయిన సంవత్సరం ఉచిత దర్శనం క్యూ లైన్ ఒకటి ఉన్నది, 100 రూపాయల క్యూ లైన్ ఒకటి ఉన్నది, 300 రూపాయల క్యూ లైన్ ఒకటి ఉంది, 500 రూపాయల క్యూ లైన్ ఉన్నాయి. ఈ దఫా ప్రభుత్వం, మంత్రివర్గ సహచరులు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే 500 రూపాయల క్యూ లైన్ని ఈ దఫా ఆ టికెట్ని అసలు రద్దు చేశాం. అంటే ఉచిత దర్శనానికి ఒక లైన్ ఎక్కువ పెట్టాం, క్యూ లైన్. సామాన్య భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి 500 రూపాయలు తగ్గించి 2 క్యూ లైన్లు ఉచిత దర్శనాలకే వెళ్తాయి. 100 రూపాయలు 300 దర్శనాలు మాత్రమే ఉంటాయి, 500 అనేది లేదు. ఈ విధంగా చేయడం వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, సమస్య వచ్చినా పర్వాలేదు, సామాన్య భక్తులు ఎక్కువ మందికి అమ్మవారిని సేవించుకునే అవకాశం ఇవ్వాలనేదే మా అందరి ఆలోచన ప్రకారం చేస్తా ఉన్నాం. వినాయకాలయం నుంచి క్యూ లైన్ దర్శనం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి హోల్డింగ్ ఏరియాస్ ఉంటాయి, కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ కంపార్ట్మెంట్లో 7,000 నుంచి 8,000 మందికి హోల్డింగ్ ఏరియాస్ నుంచి క్యూ లైన్లలోకి పంపిస్తూ క్యూ లైన్ మొత్తం కింద నుంచి
పై వరకు 1.8 కిలోమీటర్ల నిడివిలో సార్ ఎంతమంది ఉంటారు భక్తులంటే కొంచెం ఇంచుమించుగా ఒక్క టైంలో 15,000 మంది నిలబడే అవకాశం ఉంది. అది క్యూ లైన్, రన్నింగ్ క్యూ లైన్ కాబట్టి అది రన్ అవుతూనే ఉంటుంది, ఆపే ప్రసక్తే లేదు. దర్శనానంతరం భక్తులకి మహామండపం శివాలయం నుండి బయటికి వెళ్ళే దారి అక్కడ గత సంవత్సరంలో కేవలం టాయిలెట్స్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా 150 ఈ యొక్క ఏరియాస్లో మరి హోల్డింగ్ ఏరియాస్లో పెట్టాం. కానీ ఈ దఫా ఇంకా ఎక్కువ చేసి దాదాపు 300 టాయిలెట్స్ అన్ని వాటర్ ఫెసిలిటీస్ తోటి అక్కడ పెట్టడం జరుగుతుంది. మంచినీరు క్యూ లైన్లలో వెళ్ళే భక్తులకి పసిపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి గత సంవత్సరమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు. ఎవరు పసిబిడ్డలు ఉన్నా వాళ్ళకి మనమే పాలు సరఫరా చేయాలి. ఇప్పుడు ఈసారి కూడా మిల్క్ ప్యాకెట్ సరఫరా చేయడం జరుగుతుంది, త్రాగునీరు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి క్యూ లైన్లో కూడా వాటర్ బాటిల్స్ ద్వారానే, మినరల్ వాటర్ బాటిల్స్ ద్వారానే ఇవ్వాలనేది ఇవాళ నిర్ణయం. ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి మన టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. క్యూ లైన్లలో మొత్తం దాని మెయింటెనెన్స్ అంతా మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం, వాలంటీర్స్ అందరి సహాయంతో ఈ మంచినీటి సరఫరాని ఈ 10 రోజులు 25 లక్షల దాకా ఉండొచ్చు అని అనుకుంటున్నాం. అవసరమైతే ఇంకొక 5-10 లక్షలైనా ముందుగా ఆర్డర్ ప్లేస్ చేసి మినరల్ వాటర్ బాటిల్స్ ఇస్తాం. వాటర్ శాచెట్స్ కూడా పెడుతున్నాం. కానీ వాటర్ శాచెట్స్ అనేవి ప్రాధాన్యత లేదు, ఎప్పుడైనా ఇస్తాం అంతే, తప్పదు. ఇవి అయిపోయినాయి తప్పదు అంటేనే దాన్ని వాడతాం తప్ప వాటర్ శాచెట్స్ ఇవ్వాలనేటువంటి దానిలో వేరే అభిప్రాయం లేదు. మినరల్ వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దసరా బడ్జెట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఉంది, దానికన్నా కొంచెం ఎక్కువే అవ్వద్దు. కానీ ఇప్పుడున్న ధరలు పెరిగాయి, ధరలు తగ్గవు. సరేనా, జనాభా పెరిగారు, భక్తులు పెరిగారు. 9 రోజులు 11 రోజులు అయింది కాబట్టి బడ్జెట్ ఎక్కువే ఉంటుంది. ఏది జరిగినా ప్రతి పైసా ఆడిట్ ప్రకారమే, లెక్క ప్రకారమే జరుగుతుంది. దీంట్లో ఎక్కడ ఇప్పటికే అనేక దఫాలుగా మనం మాట్లాడుకున్నాం. ఈ దసరా ఉత్సవాలని, కనకదుర్గమ్మ వారి బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేయాలి ప్రతి ఒక్కదానిలో కూడా అని చెప్పి మనం అనేక రివ్యూ సమావేశాలు పెట్టుకున్నాం. అందులో ముఖ్యంగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంపీ గారు, స్థానిక శాసనసభ్యులు ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. ఇవాళ దగ్గరకు వచ్చింది. 22వ తారీఖు నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో గత సంవత్సరం కన్నా ఎక్కువ మంది అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇవాళ అధికార యంత్రాంగం, పెద్దలు అందరూ కలిసి ఒక సమిష్టి ఆలోచన చేయడం జరిగింది. గత సంవత్సరం అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి సంఖ్య దాదాపు 13 లక్షలుగా ఉంది. ఈ దఫా ఈ ప్రభుత్వం, కూటమి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయం స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేసినటువంటి తీరు. ఇందులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అన్నప్పుడు ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉంది. వారందరికి కూడా సరైనటువంటి భక్తిభావంతో, గౌరవంతో
వాళ్ళకి మనం దర్శనాలు చేయించాలని చెప్పి అందరూ కూడా సూచన చేయడం జరిగింది. ఈ సందర్భంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఇందులో ఇప్పటికే అనేక సార్లు ఎక్కడి నుంచి క్యూ లైన్లు మొదలవుతాయి, ఏ విధంగా ఈ క్యూ లైన్లు మొదలై ఆ క్యూ లైన్లలో ప్రయాణం చేస్తూ హోల్డింగ్ ఏరియాస్లో ఉంటూ చివరికి అమ్మవారి దర్శనం చేసుకునేదానికి కొండ మీదకి వెళ్ళి కార్యక్రమాలని చూసుకోవడం అనేటువంటిది ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ దఫా ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే విఐపి వివిఐపి దర్శనాలను తగ్గిస్తున్నాం. గతంలో ఎప్పుడు వచ్చినా సరే ఆ సమయం అనేది లేకుండా మధ్యలో క్యూ లైన్ ఆపడం, సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెట్టి విఐపి దర్శనాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ గత సంవత్సరం నుంచి ఆ ప్రయత్నానికి స్వస్తి పలికాము అందరం కలిసి. ఇప్పుడు ఇంకా పకడ్బందీగా చేయాలని విఐపి వివిఐపి ప్రోటోకాల్, ఇది కూడా విఐపీలు అంటే అందరూ విఐపీలు కాదు, ప్రభుత్వం జాబితాలో ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే విఐపి దర్శనాలకి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి ప్రతిరోజు ఉదయం 7 నుంచి 9 గంటల మధ్యలో మాత్రమే వాళ్ళని రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. అలాగే మధ్యాహ్నం సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ఆ టైం కూడా ఫిక్స్ చేశారు. అంటే సామాన్య భక్తులు కొంచెం తక్కువ ఉండి ఒత్తిడి లేని సమయంలో వివిఐపీలు కానీ విఐపీలు కానీ ప్రోటోకాల్ దర్శనాలకు రావచ్చు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అందరికి కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఇది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అనేక ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇంచుమించుగా ప్రభుత్వ సంస్థలన్నీ, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు, అనేక శాఖలు, మరి తెప్పోత్సవం రోజున ఇరిగేషన్ శాఖ, వాళ్ళందరూ కూడా సర్టిఫై చేయాలి. ఇవన్నీ కూడా ప్రతి శాఖ వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నిర్వహించడానికి అధికారులు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవి నడిచేటువంటి క్రమంలో మరొకటి, ఈ సంవత్సరం విజయవాడ ఉత్సవం కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఒకవైపు విజయవాడ ఉత్సవానికి వచ్చేటువంటి వీక్షకులు, మరొక వైపు అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు. ఆ వీక్షకులు, ఈ భక్తులు అందరూ ఏకమవుతారు కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, కమిషనర్ గారు, స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున అమ్మవారి ఉత్సవాల్ని ఈ సంవత్సరం విజయవాడ ఉత్సవంతో పాటు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఒక చిన్నది ఏంటంటే, విజయవాడ ఉత్సవం ప్రారంభమయ్యేది సాయంత్రం 6 గంటల నుంచి. గతంలో ఏంటంటే అమ్మవారి ఉత్సవాలకి పున్నమి ఘాట్ని పార్కింగ్ స్లాట్ కింద తీసుకునేవాళ్ళు. ఈ సంవత్సరం కూడా తీసుకుంటాం, కానీ అది సాయంత్రం 4 గంటల వరకు మన కంట్రోల్లో ఉంటుంది. మళ్ళీ ఉత్సవం అయిపోయిన తర్వాత, విజయవాడ ఉత్సవం క్లోజ్ అయ్యాక మళ్ళీ రాత్రి 9 గంటల తర్వాత మళ్ళీ పోలీస్ కంట్రోల్లోకి దాన్ని, ఈ ఉత్సవాలకు వచ్చే వాళ్ళకి, అమ్మవారి దర్శనాలకు వచ్చే వాళ్ళకి అది వాడుకోవడం జరుగుతుంది. ఒక్క పార్కింగ్ స్లాట్ తప్ప మిగతావన్నీ కూడా యథావిధిగా పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకొని జరపడం జరుగుతూ. ఇది ఈనాడు అందరూ కలిసి తీసుకున్నది. మొత్తం మీద అన్నప్రసాద వితరణ కూడా ఉంది. ఉదయం 10 గంటల నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నప్రసాద వితరణ నిరంతరాయంగా ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులందరూ కూడా అన్నప్రసాదం తీసుకోవడానికి తిరిగి వెళ్ళేటప్పుడు కింద ఉన్నటువంటి అక్కడ భోజనశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో ఉన్నది ఇప్పుడు కూడా పెట్టాం. అయితే ఎక్కువ అవుతారు కదా అని అంటే, ఎంతమంది ఎక్కువైనా 10 గంటలు 3 గంటల మధ్య అన్నప్రసాద వితరణ ఉంటుంది. విటేషన్ కానీ, నేను చెప్పినట్లు మిల్క్ ప్యాకెట్స్ కానీ, అలాగే వాటర్ బాటిల్స్ కానీ,
ఇవన్నీ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మొత్తం చేయడం జరుగుతుంది. మొత్తం ప్రసాదం అమ్మకం ద్వారా కౌంటర్ల ద్వారా సేల్ చేయడానికి దాదాపు 30 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. ఇది సేల్ కౌంటర్కు మాత్రమే. తర్వాత మూలా నక్షత్రం రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడానికి వారు రావడం జరుగుతుంది. ఇప్పటికే వారిని ఆహ్వానించాం, వారు రావడానికి సమయం ఇచ్చారు. ఆ రోజు మూలా నక్షత్రం రోజు వారు వచ్చి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరుగుతుంది. మూలా నక్షత్రం రోజు పోయిన సంవత్సరం ఒక నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం, దాన్ని అమలు చేసింది మేనేజ్మెంట్. ఆ నిర్ణయం ఏంటంటే మూలా నక్షత్రం రోజు ఏ క్యూ లైన్లో కూడా టికెట్ అనేది ఉండదు. ఇప్పుడు 100 కానీ 300 కానీ ఉండవు. 4 క్యూ లైన్లు ఉచిత క్యూ లైన్లలోనే సామాన్య భక్తులు కానీ ఎవరైనా సరే అందరూ ఆ లైన్లలోనే పోయి బంగారు వాకిలి ముందు నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తారు. వాళ్ళకి మూలా నక్షత్రం రోజు దర్శనమై తిరిగి వెళ్ళేటువంటి ప్రతి భక్తుడికి ఒక లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి, ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఇవ్వడానికి, ఉచితంగా ఇవ్వడానికి. కౌంటర్లలో ఉన్నాయి ఉంటాయి, అవి వాళ్ళు ఇష్టపడితే ఎన్నైనా కొనుక్కోవచ్చు. అలాగే విజయదశమి రోజు కూడా ఈ యొక్క క్యూ లైన్లలో మనం దర్శనం టికెట్లు అమ్మడం అనేది ఉండదు. విజయదశమి రోజు కూడా 100-300 టికెట్లని ఆపేస్తున్నాం. ఆ రోజు కూడా 4 లైన్లు ఉచిత దర్శనం కిందనే అందరూ సామాన్య భక్తులందరూ కూడా పోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొత్తం ఈ కార్యక్రమం నిర్వహణలో 4,000 మంది పోలీస్ యంత్రాంగాన్ని వాడుతూ ఉన్నాం. సిపి గారి నాయకత్వంలో 1000 మంది కలెక్టర్ గారి నాయకత్వంలో రెవెన్యూ ఉద్యోగులను వాడుతూ ఉన్నాం. 3,000 మంది మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని వాడుతూ ఉన్నాం. ఇది 3 షిఫ్ట్లో వాడేటువంటి సంఖ్య. పోయిన దఫా కేవలం 200 సీసీటీవీ కెమెరాలే ఉన్నాయి. ఈ దఫా దాన్ని 500 సీసీటీవీ కెమెరాలకి పెంచాం. సీసీటీవీలో ప్రభుత్వంలో ఇక్కడ ఈ ఉత్సవాలకే కాదు, సిపి గారి కంట్రోల్లో ఏవైతే మున్సిపల్ ఏరియాలు, కార్పొరేషన్ ఏరియాలు ఉన్నాయో అవన్నిటిని కూడా కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేస్తున్నాం. అలాగే 24 డ్రోన్స్ పెడుతున్నారు ఈ దఫా. ఏఐ బేస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మానిటరింగ్ చెక్ అయితే ఉంటుంది. క్యూ మానిటరింగ్, సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇదే. మొత్తం సిటీని అనుసంధానం చేస్తున్నాం ఇక్కడికి. ఇక్కడ 24/7 3 షిఫ్ట్లో అధికారులు ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్లకు ఒక్కొక్క అధికారి ఉంటాడు. డిపార్ట్మెంట్కి ఒక అధికారి, వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఎక్కడికక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్ఫర్మేషన్ రాగానే కన్సర్న్ సుపీరియర్స్కి, బ్యూరోక్రాట్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పోయినసారి 13 లక్షలు వస్తే ఈ సంవత్సరం 20 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి ఆమె ఆశీస్సులు తీసుకొని, తీర్థ ప్రసాదాలు తీసుకొని, అన్న ప్రసాదం సేవించి వెళ్తారని మేము అంచనా వేసుకుంటున్నాం. ప్రతి క్యూ లైన్లో 50 మీటర్లకు ఒక క్యూఆర్ కోడ్ కంప్లైంట్ ఇది కూడా ఉంది. అది కూడా వచ్చే భక్తులు వాడుకోవచ్చు. ఎక్కడన్నా స్టాంపేడ్ అవుతుంది, లేదు వాళ్ళకి అసౌకర్యమైంది, వాళ్ళకి ఏదైనా శానిటేషన్ ప్రాబ్లం వచ్చింది, అక్కడ దాన్ని పెట్టి బేస్ చేస్తే ఇక్కడి నుంచి ఇమీడియట్గా పక్కనే ఉన్నది లైన్ కూడా మన ముందే ఉంది. కాబట్టి చేయడానికి ఎక్కువ అవకాశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.